రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ లక్ష్యాలకి విరుద్ధమైనటువంటి తీర్పు అని నేను ఎందుకు అంటున్నాను? ఇది దళిత క్రైస్తవుల సమస్య కాదు, ఇది భారతదేశానికి సంబంధించిన సమస్య, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సమస్య అనేటువంటి భావిస్తున్నాను. ఎందుకోసం? భారత రాజ్యాంగంలో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి చాలా స్పష్టమైనటువంటి ఆర్టికల్స్ చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మతం అనేటువంటిది ఆధ్యాత్మికమైనది, కులం అనేటువంటిది సామాజికమైనది. ఈరోజు సామాజికాన్ని ఆధ్యాత్మికతను సామాజికానికి ముడిపెట్టేటువంటి తీర్పు లాగొచ్చింది. ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి స్వీకరించవచ్చు, విశ్వసించవచ్చు. ఎవరు చెప్తున్నారు ఇది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మొదలుకొని 28 వరకు ఏం చెబుతున్నారు? మతం అనేటువంటి వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. తమకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు భారతీయ పౌరులుగా ఎవరికైనా ఉంటుంది. ఆ మతం యొక్క గొప్పతనం ప్రచారం చేసుకునేటువంటి రైతు కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 చెబుతుంది. ఆర్టికల్ 27 చెప్తున్నది మత స్వేచ్ఛ కలిగి ఉండటమే కాదు, మత సంస్థలు నిర్వహిస్తే దానికి ఎలాంటి పనులు వేయకూడదు అని చెప్తుంది. అంతేకాదు తమ మతం యొక్క సేవా కార్యక్రమాలు, తమ మతం యొక్క ప్రాపగండ చేసుకునేందుకోసం కూడా అవకాశం కల్పించే పద్ధతులలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నాయి. అట్లాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 మీ అందరికీ తెలిసి ఉండాలి. వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనుస్మృతి రాజ్యాంగం అనేటువంటిది సాటి మనిషిని మనిషిలాగా చూడలేదు. మనిషి ఎలా పుట్టాడంటే కూడా తప్పుడు అంచనా వేసింది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మనే విభాగశః అని చెప్పింది. ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఈ మాట చెప్పింది. దాని అర్థం ఏమిటి? మనుషులంతా తల్లి గర్భంలోకి పుట్టారని చెప్పేటువంటి దాన్ని అంగీకరించింది. ఏం చెప్పింది? జన్మనే జాయత బ్రాహ్మణం, కర్మనే జాయత శూద్రాణం అని చెప్పింది. పుట్టుకతోటే కొంతమంది దేవుడి బిడ్డలుగా పుడతారు, వాళ్ళే బ్రాహ్మణం. మీరందరూ శూద్రులుగా పుట్టారు కాబట్టి మీ కర్మ వల్ల పుట్టారు. మీ తాతల తండ్రుల కాలం నుంచి చేసిన పాపాల ఫలితంగా మీరందరూ కూడా మీ కర్మలు అనుభవిస్తున్నారని చెప్పారు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మనే విభాగశః. ఒక బ్రాహ్మణుడు సృష్టించినటువంటి వర్ణ వ్యవస్థని ఇది దేవుడు సృష్టించాడని చెప్పేసి వేల సంవత్సరాలుగా మనుషుల మధ్యన విభజన రేఖలు గీయబడింది. కాబట్టి దాన్ని బట్టి ఏం చెప్పింది? బ్రహ్మ తనలోకి బ్రాహ్మణులు వేద మంత్రాలు చదవాలి, కర్మకాండం చేయాలి, పూజలు పురస్కారాలు చేయాలి. భుజాల్లోకి క్షత్రియులు యుద్ధాలు చేయాలి, పరిపాలన చేయాలి, దేశాన్ని ఏలాలి. తొడలోకి వైశ్యులు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. మరి పాదాల కిందకి వెళ్ళినటువంటి శుద్ధులు ఏం చేయాలంటే వాడిగా చేసేదా 13 వర్గాలకి ఎత్తి చేయడానికి పుట్టినట్టుగా అని చెప్పేసి దాంట్లో రాయబడ్డారు కదా. మరి అలాంటప్పుడు ఎత్తిని కానీ, అవమానాన్ని కానీ, అస్పృశ్యతను కానీ, అంటరానితనాన్ని కానీ ఏ మనిషి అంగీకరించడు. ఒక మనిషి తలెత్తుకొని ఎక్కడ స్వేచ్ఛగా జీవించాలో అక్కడికి పరిగెడతాడు. మేమంతా క్రిస్టియన్ విశ్వాసాలను కాకపోవచ్చు,